సృష్టించి దాన్ని పరాకాష్ఠకు తీసుకెళ్ళి పదుల సంఖ్యలో దాని కింద అరెస్టులు చేసి ప్రజలు తమకిచ్చిన తీర్పును వాడాల్సిన దానికి వాడకుండా తమ స్వప్రయోజనం కోసం వాడుకుంటూ తన కేసు నుంచి తాను బయటపడడానికి లిక్కర్ స్కామ్ పేరుతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసిన ఒక కట్టుకథ, ఒక తప్పుడు కేసు, దాంట్లో దానికి పరాకాష్ఠగా మా పార్టీ లోక్సభ పక్ష నాయకుడు 3 టైమ్ ఎంపీ పార్టీ సీనియర్ నాయకుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కు పంపారు. ఎవరికైనా ఒక సందేహం వస్తుంది, ఏమీ లేనిది ఎందుకు రిమాండ్కు పంపిస్తారు, ఏమీ లేనిది ఎందుకు అరెస్ట్ చేస్తారని. న్యాయస్థానాలకు సంబంధించినంత వరకు ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మా దగ్గర ఆధారాలు అన్నాక ఈ స్టేజ్లో జోక్యం చేసుకోలేవనే ఏకైక కారణం తీసుకొని దాన్ని వాడుకొని దాన్ని దుర్వినియోగం చేసి మా దగ్గర ఇన్ని ఆధారాలు ఉన్నాయి, లెక్కకు మించి ఆధారాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళకు రిమాండ్ నుంచి వీళ్ళకు యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చినా రిమాండ్లోకి తీసుకోకపోయినా వీళ్ళు ఈ ప్రక్రియను ఇన్వెస్టిగేషన్ను ప్రభావితం చేస్తారనే సాకు చెప్తూ అరెస్టులు అప్రత్యాతంగా ఆపకుండా చేసుకుంటూ పోతున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఇది జరిగింది. లిక్కర్ స్కామ్ అంటే ఎట్లుంటుందంటే చంద్రబాబు నాయుడు హయాంలో జరిగినది లిక్కర్ స్కామ్ అంటారు. ఏడాదికి 1300 కోట్లు ప్రివిలేజ్ ఫీ ఒక జీవోతో వేవ్ చేసి ఆ తర్వాత క్యాబినెట్ 4 ఖర్చుకుని క్యాబినెట్ అప్రూవల్ తీసుకున్నారు చంద్రబాబు నాయుడు ఆ రోజు. అలాగే 40,000కు పైగా బెల్ట్ షాపులు పెట్టి అడ్డంగా వాటి ద్వారా మద్యం ఏరులై పారించారు. 4-5 డిస్టిలరీలకు 50% పైగా ఆర్డర్లు ప్లేస్ చేసి పక్షపాతం చూపించారు. 4,000-5,000 మద్యం షాపులు సిండికేట్లు ఫామ్ చేసి తమ పార్టీ నాయకులకు ఇచ్చి ఈరోజు అదే చేస్తున్నాడు, ఇంకొంచెం అడ్డగోలుగా చేస్తున్నాడు, తద్వారా దోపిడీ చేస్తున్నాడు. ఇన్ని ఆధారాలు ఉన్న దాంతో జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సిఐడి కేసు బుక్ చేసి 2023లో దాని మీద ఈయన చంద్రబాబు నాయుడు కూడా నిందితుడుగా ఉన్నాడు. ఈరోజు ఇంకా నిందితుడిగా ఉన్నాడు. యాంటిసిపేటరీ బెయిల్ మీద ఉన్నాడు ఆయన. ఆ కేసు ఏమి ఇది కాలేదు. అందుకు ఆధారాలతో సహా ఆ రోజు సబ్మిట్ చేసి ఆ కేసు ఈరోజు మా హయాం అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంకు సంబంధించి ఘోరాలు జరిగిపోయాయని ఈరోజు కథలు రాస్తున్నారు. 2 రోజుల ముందే ఏమి కల్పిత పాత్రలు క్రియేట్ చేయబోతున్నారు, కేసులో కొత్త మలుపులు ఏం తిప్పబోతున్నారు వీళ్ళు. ఎందుకంటే అంతా ఊహాజనితమే. వీళ్ళు ఏదనుకుంటే అది క్రియేట్ అవుతుంది. సినిమాలో కదా రచయిత ఏదనుకుంటే కథ వస్తుంది, డైరెక్టర్ ఎట్లా అనుకుంటే స్టోరీ రన్ అవుతుంది, కావాలనుకుంటే కొత్త పాత్రలు క్రియేట్ అవుతాయి, వాటికి తోడు మిగిలిన వాళ్ళని కలుపుకుంటూ పోవచ్చు. అట్లా ఓడలు వేసుకుంటూ ఇది పోతుంది విస్తరించుకుంటా. అవి చేస్తూ పోతున్నారు తప్ప ఆధారం ఏదంటే ఇంతవరకు లేదు. ఆధారం కోసం చూస్తామంటున్నారు. ఎందుకంటే ఏమి జరగలేదు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంకు సంబంధించి వీళ్ళు అంటున్నది మద్యం పాలసీ మార్చారు, అదొక స్కామ్, అదొక కుట్ర అంటున్నారు. ప్రైవేటు దుకాణాల నుంచి ప్రభుత్వం రిటైల్లోకి ప్రభుత్వ దుకాణాలు తీసుకురావడం ఏ రకంగా కుట్ర అవుతుందో, ఎవడైనా 4 రూపాయలు బెనిఫిట్ అయితే అందులో 10 పైసలు ఎవరికైనా ఇచ్చినాడంటే అర్థం ఉంటుంది. ప్రభుత్వం నుంచి ప్రైవేట్ నుంచి ప్రభుత్వానికి మార్చినప్పుడు స్కామ్ ఎట్లా అవుతుందో ఎవరికి అర్థం కాదు. చిన్నపిల్లని అడిగినా చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది, ప్రైవేట్ నుంచి గవర్నమెంట్కి మార్చారు రిటైల్. అది కూడా ఏది గవర్నమెంట్లోకి వచ్చినాక మార్చింది కాదు. మా స్టేటెడ్ పాలసీ వైఎస్ఆర్సీపీ మద్య నియంత్రణ డిస్కరేజ్ చేయాలి, అంతవరకు జరుగుతూ వచ్చిన మద్యం ఏరులై పారడాన్ని ఆపాలి, వీలైనంతవరకు ప్రభుత్వం వైపు నుంచి డిస్కరేజ్ చేయాలన్న పాలసీలో భాగంగా రెస్ట్రిక్టెడ్ వేళలు పెడుతూ ప్రభుత్వం దుకాణాలే ఓపెన్ చేసి తద్వారా కొంతమందికి 15,000 20,000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది.
ప్రతి బాటిల్ అమ్ముడు పోయిన తర్వాత కన్జ్యూమర్ తీసుకున్న తర్వాతే పేమెంట్ వెనక్కి వచ్చి డిస్టిలరీకి పోయే సిస్టమ్ పెట్టారు. ఎక్కడైనా ప్రైవేట్ చేతిలో ఉంటే స్కామ్ జరగడానికి అవకాశం ఉంటుందా? గవర్నమెంట్ చేతిలో ఉంటే స్కామ్ జరగడానికి అవకాశం ఉంటుంది. ఇక డిస్టిలరీలు అంతకుముందు వాల్యూమ్స్తో పోలిస్తే తీసుకున్నది బాగా తగ్గిపోయింది. 40%, 50% పైగా బీర్లలో, మిగిలిన వాటిలో 40% పైగా తగ్గినట్టు. అంటే ఆర్డర్లు ప్లేస్ చేసేది వాల్యూమ్స్ తగ్గిపోయింది. డిస్టిలరీకి లాభం వస్తే ఎక్కువ ఆర్డర్ ఇస్తే ఎవడన్నా లంచం ఇస్తాడా? ఆర్డర్ తగ్గిస్తే ఇస్తాడా? ఇవన్నీ బేసిక్ కామన్ సెన్స్ క్వశ్చన్స్. వీటికేమి వీళ్ళు ఆన్సర్ ఇవ్వరు. ఊరక మద్యం పాలసీ మార్చేయడం ద్వారా 1000 కోట్లు తీసుకున్నారు. పోనీ వీళ్ళు అంటున్న 1000 కోట్లు ఎక్కడ? 50,000 కోట్లు, 60,000 కోట్ల నుంచి అది 30,000 కోట్లు, 20,000 కోట్లు అయిపోయి ఇప్పుడు ఆఖరికి 3,200, 3,500 అంటున్నారు. అది కూడా ఏదంటే ఏమంటున్నారు? ఇదంతా ఎన్నికల్లో ఖర్చు పెట్టారని ఒకటంటారు. ఇంకోటేమో ఇందులో చాలా భాగం ఆస్తులు కొన్నారంటారు, దుబాయ్లో పెట్టుబడులు పెట్టారంటారు, ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టారంటారు. ఇదే 3,000 వీళ్ళంటున్న కట్టుకథ 3,000 కోట్లనే 30 రకాలుగా చెప్తున్నారు. ఇన్వెస్ట్మెంట్లు చేశారంటారు, మళ్ళీ ఎన్నికల్లో ఖర్చు పెట్టారంటారు. అసలు ఎక్కడ డబ్బు ఎక్కడుంది, ఎక్కడికి పోయిందంటే అసలు రికార్డులే తారుమారు తగలబెట్టేశారని కొత్తది ఏదో అందుకునేట్టున్నారు. ఆ మధ్య మీరు కూడా చూసింటారు. బంగారు కొన్నారన్నారు, సినిమాలు తీశారన్నారు. మరి ఎన్నికల ఖర్చుకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆఫ్రికాలో పెట్టుబడులు, దుబాయ్లో పెట్టుబడులు. అసలు అసలు ఏ సినిమా కథ దీని ముందైతే దిగదుడిపోయి సినిమా కూడా కాదు. ఈటీవీలో వస్తుంటుంది సీరియల్, 1000, 2000, 3000, 4000 ఎపిసోడ్లు పోతా ఉంటుంది. అది జీడిపాకం సాగినట్టు సాగుతూ ఉండాలి కదా, అట్లా సాగుతా పోతుంది. కానీ దొరకట్లే పట్టు. వీళ్ళకి ఆఖరికి దొరక్క ఆ మధ్య ఎప్పుడో 375 కోట్ల పేజీల 3,75,00,000 375 కోట్ల పేజీలో ఈనాడులోనే ఒక బ్యానర్ ఐటమ్ వచ్చింది. మొత్తం సమాచారం అంతా లేపేసినారు హ్యాక్ చేసి కంప్యూటర్లను. దీనికి ఇంటర్నేషనల్ కన్సల్టెంట్లను వాడుకున్నారు. ఇంకొక కథ పెద్దది. ఇప్పుడు తాజాగా ఇంకా ఏమి సాక్ష్యం ఉండడానికి ఏమైనా ఉంటే కదా కేసు, కాబట్టి సాక్ష్యాలన్నీ కాల్ చేశారని కూడా మళ్ళీ తీసుకొస్తారు. సాక్ష్యాలు దొరకలేదు కాబట్టి కష్టం అవుతుందని వీళ్ళే. అయినప్పటికీ ఆధారం చిన్నది దొరికిందని ఇంకేదో పట్టాలని చూస్తున్నాం అంటున్నారు. అసలు దేనికైనా హద్దు పద్దు. నీకు ప్రజలు ఎందుకు తీర్పు ఇచ్చినారు? నువ్వు చేయాల్సింది ఏంది? నువ్వు ఇచ్చిన తప్పుడు అబద్ధపు అసాధ్యమైనవి నువ్వు చేయదలుచుకొని హామీలన్నీ తొంగలో దొక్కినావు. ఇంకో పక్క రాష్ట్రానికి గాలికి వదిలేసినావు. శాంతి భద్రతలు అసలు ఎక్కడికి వినైతే లేదు. లాండ్ ఆర్డర్ అనేది లేదు. నీకు ఎంటైర్ పోలీస్ ఫోర్స్లో నీ మాట వినే వాళ్ళను వినని వాళ్ళందరినీ వీఆర్లో పంపేసావు. రకరకాల హింసిస్తున్నావు, వేధిస్తున్నావు. దారిలోకి వచ్చిన వాళ్ళందరినీ వాడుకొని దారిలోకి భయంతో అయినా తెచ్చుకొని భయపెట్టైనా అందులో కొంతమందితో ఒకటి సిట్ అని ఫామ్ చేసి న్యాయ ప్రక్రియలో ఉండే బేసిక్ వీటిని యూజ్ చేసుకొని. ఎందుకంటే ఈ స్టేజ్లో న్యాయ వ్యవస్థ కూడా ఏమంటుంది? వాళ్ళైనా కోర్టులైనా మా దగ్గర ఇన్ని ఆధారాలు ఉంటే వాళ్ళు చూపండి అబ్బా అంటారు. ఈలోగా ఏంటంటే హెరాస్మెంట్, కక్ష సాధింపు. ఇప్పటికి 60-70 రోజులు, అసలు 90 రోజులు అయిపోయింది. ఇప్పుడు ఛార్జ్ షీట్ వేశారు. ఏంటంటే ఇంకా ఏం దొరకలేదు, చూస్తున్నాం, మళ్ళీ వేస్తామంటున్నారు. ఈలోగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోతున్నాం, ఇంకోరి దగ్గరికి పోతున్నాం. బిగ్ బాస్ ఎవరు? ఈ క్వశ్చన్లు కేవలం ప్రజల నుంచి వచ్చే క్వశ్చన్లు తప్పించుకోవడానికి. రెండో వైపు తాను జైలుకి వెళ్ళాడు కదా, ఈరోజు అందరినీ జైలుకి ఎట్లా పంపాలని చంద్రబాబు నాయుడు. తాను ఎందుకు వెళ్ళాడు? ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు వెళ్ళాడు. ఆ రోజు ఆయన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో మీ అందరికీ తెలుసు, ఖచ్చితమైన ఆధారాలతో మనీ ట్రైల్ ఉంది. క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది ఒకదానికి ఇస్తే నువ్వు దాన్ని ఓవర్ రైడ్ చేసి కార్పొరేషన్ ద్వారా నీ మనిషిని తెచ్చాడ పెట్టుకుని ఒక వ్యక్తిని అక్కడి నుంచి నేరుగా అగ్రిమెంట్ చేసేసుకొని క్యాష్ డబ్బు వెళ్ళింది ప్రభుత్వం నుంచి. అందులో చంద్రబాబు సంతకాలు ఉన్నాయి, ఆయన క్లియరెన్స్ ఉంది, ఆయన ఒత్తిడి ఉంది అని కూడా ఆధారాలు ఉన్నాయి. అవి వెళ్ళి షెల్ కంపెనీలోకి వెళ్ళి అక్కడి నుంచి క్యాష్ అయ్యి బయటికి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ 300 కోట్లు అనేది మా ప్రభుత్వం పట్టుకోలే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సెంట్రల్ ఏజెన్సీ పట్టుకుంది. ఆ రికార్డులు కూడా తగలబెట్టారు. ఎందుకు? దొరుకుతామని గవర్నమెంట్ నుంచి మారేటప్పుడు. అయితే ఫైనాన్స్లో ఉన్న షాడో ఫైల్స్ ద్వారా ఆధారాలన్నీ దొరికాయి. పూర్తి పక్కా ఆధారాలతో ఆ రోజు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారు. ఇక్కడ ఒక ఆధారం చూపండి.
ఒక్క ఆధారం, ఇదిగో ఇక్కడి నుంచి ఇటు పోయి ఎండ్ బెనిఫిషియరీ, వీడు బెనిఫిట్ అయ్యాడు, ఇందులోంచి ఇంత ఇచ్చాడు, దీని ఇదిగో ఇక్కడికి పంపించాడు, ఇక్కడికి చేరింది. ఏది లేదు ఇంతవరకు, లేదని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. సో ఖచ్చితంగా ఇదేంటంటే కక్ష సాధింపు, హెరాస్మెంట్, వీళ్ళందరూ ఉసురు ఆయనకు, చంద్రబాబు నాయుడుకు, ఆయన కుటుంబానికి మొత్తంగా తగులుతుంది, అందులో డౌట్ లేదు. ఆయనలాగా ఇక్కడ ఎవరు అరెస్ట్, ఇది అక్రమ అరెస్టు, ఇందులో వీళ్ళు తప్పు చేసింటే గిల్టీగా ఫీల్ కావాల్సి వచ్చేది. ఆయన చేస్తున్న తప్పు చంద్రబాబు నాయుడు, ఆయన చేస్తున్న తప్పు, అందుకోసమే ఇక్కడ ఎవ్వరు కూడా ఏమాత్రం గిల్టీగా ఫీల్ కావాల్సిన అవసరం లేదు, కావడం కూడా లేదు. నువ్వు కక్ష సాధింపుతో చేస్తున్నావు, ఎస్ వీఆర్ ప్రిపేర్డ్ అనే పోతున్నావు. బట్ నీకు అధికారం ఇచ్చింది ఒకందుకైతే ప్రజలు, నువ్వు చేస్తున్న నీ అధికార దుర్వినియోగంతో నువ్వు చేస్తున్న ఈ కక్ష సాధింపు అనేది దీని ఉసురు అయితే ఖచ్చితంగా కొట్టుకుంటుంది. లేని కేసు ఎవరైనా మర్డర్ చేస్తే దాన్ని పట్టుకొని నువ్వు ఇన్వెస్టిగేషన్ సాల్వ్ చేసి వాళ్ళు జైలుకి పంపితే అర్థం ఉంటుంది. ఎవడైనా స్కామ్ చేస్తే దాన్ని పట్టుకొని నువ్వు ప్రూవ్ చేసి పంపిస్తే నీకు ప్రశాంతంగా నిద్ర పడుతుంది. నువ్వు తప్పు చేసిన వాడిని పట్టుకున్నానన్నందుకు తప్పు చేసిన వాడికి గిల్టీగా ఉంటుంది. నువ్వు అన్యాయంగా నువ్వు ప్రజల దృష్టి నుంచి తప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి నన్ను జైలుకు పంపాడు కాబట్టి ఆయన కానీ ఆయనతో ఉన్న వాళ్ళని కానీ పంపించి కక్ష తీర్చుకోవాలని ఇటువైపు ఒక దెబ్బకు 2 పీటలని అనుకుంటాడు. 2 కాదు, ఆ దెబ్బ వచ్చేసి ఆ తూట నీకే తగులుతుంది, నీకు తగులుతుంది, నీ పార్టీ వాళ్ళకు తగులుతుంది, నీ కుటుంబానికి తగులుతుంది. ఇది ఆయన గ్రహించాలనేది మా విజ్ఞప్తి. ఇంతకుమించి ఆయన సాధించగలిగింది ఏమీ ఉండదు. ఒక 50 రోజులు 60 రోజులు ఉంటారు, వేలు మీద రాక తప్పదు. ఆఖరికి జరగబోయే చెప్తున్నా కదా, సాక్ష్యాలన్నీ తగలబెట్టేశారు, ఏమీ లేవు, దొరకలే, అందువల్ల ఏం చేయలేకపోతున్నాం. ఉంటే పట్టుకునేవాళ్ళం, లేని మేమేం పట్టుకుంటామని. నువ్వు నేల గ్రౌండెడ్ కాదు, పునాది లేదు, పునాది లేని దాని మీద గాల్లో కట్టిన దీంట్లో ఏముండవు, దొరకవు ఆధారాలు. అందుకే ఈరోజు అరెస్ట్ చేసి ఇదైనా వాళ్ళు ఇన్నాళ్ళు తీసిన రాగం ఏమంటారు, రాగం తీసి ఇంత తీసినారు, ఆఖరికి ఏముందంటే పాట ఏం రాదు, ఇక్కడికే అయిపోయింది. మూలుగుతున్నారు ఈరోజు, హై పిచ్లో రాగం అందుకున్నారు, ఈరోజు మూలుగుతారు. పార్టీ లోక్సభ పక్ష నాయకుడు, మా పార్టీ లోక్సభ పక్ష నాయకుడు సీనియర్ ఎంపీని అరెస్ట్ చేసినప్పుడు నిజానికి అదేదో పెద్ద ఇదే ఉండాలి. ఎందుకు లేదంటే ఏమైనా సరుకుంటే కదా వాళ్ళ అలిగేషన్స్లో. ఇంకా దాన్ని తిప్పి నెక్స్ట్ ఆయన దగ్గరికి, మా పార్టీ అధ్యక్షుడి దగ్గరికి ఎప్పుడు పోతాడో, వాళ్ళ నోటుకు వచ్చిన అబద్ధాల కూతులన్నీ రాసుకుంటారు. జనం కూడా విసిగిపోయారు వాటితో, గ్రహించకపోతే వాళ్ళ కర్మ. ఏది ఎక్కడి నుంచి? ఒకటేమో ఎవరో క్లెయిమ్ చేసినది, అది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా వచ్చిన అమౌంట్ అని 8 కోట్ల చిల్లర చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు. అతను ఎవరో బిజినెస్ మ్యాన్ నాదని చెప్పి ఆల్రెడీ క్లెయిమ్ చేశాడు. ఈ గవర్నమెంట్ రావడానికి ముందే అప్పుడే కోర్టు కూడా పోయినారు. ఇదేమి ఇప్పుడు వచ్చి ఏదో కేసు పెడుతున్నారని పోయింది కాదు. పట్టుబడినప్పుడే 2-3 అవర్స్లోనే ఆ పెద్ద మనిషి ఎవరో తను అది నా అమౌంట్, ఇది ఎవరికి సంబంధం లేదని చెప్పి ఆ రోజే కోర్టులో వేశారు, హెరాస్మెంట్ చేస్తున్నారని. నువ్వు వచ్చి ఇది కాదు, ఇది దీనిదంటే ఎట్ట కుదురుతుంది? దానికి ఏమన్నా ఇది ఉండాలి కదా. ఎవరు అనకపోతే ఇదిగో ఈ డబ్బు దొరికిందబ్బా, ఇదిగో దీనికి ఆధారాలు అనడానికి ఉంది. క్లెయిమ్ చేసేవాడు ఉన్నాడు, ఇప్పుడు చేయట్లా. ఇప్పుడు చేస్తే ఏదో తప్పు కప్పుచ్చుకోవడానికి చేశాడు అనుకోవచ్చు, అప్పుడే చేశాడు, అది కోర్టులో నడుస్తుంది, కోర్టు దానికి ప్రొటెక్షన్ ఇచ్చింది. ఇంకా మిగిలిన వాళ్ళకి సంబంధించి అటాచ్మెంట్ చేతిలో పవర్ ఉంది కదా అని ఎవరికి సంబంధం మెయిన్ అసలు నాకు అర్థం కావటం. నువ్వు ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టావన్నాక ఇంకా నువ్వు ఆస్తులు అటాచ్ చేయడం ఏంది? ఎవరిది చేస్తున్నావు? ఏ రకంగా గవర్నమెంట్కు సంబంధం అది? ఒక కార్పొరేషన్కి సంబంధించి డీల్ చేసిన దాంట్లో గవర్నమెంట్ ఎక్కడ ఎంటర్ అవుతుంది? పాలసీ ఫ్రేమింగ్లో ఎంటర్ అవుతుంది. పాలసీ చేంజ్ చేస్తే ఎంటర్ అవుతుంది. ఇక్కడ జరిగిన మేజర్ పాలసీ చేంజ్ మా స్టేటెడ్ పాలసీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానానికి అనుగుణంగా చేసిన పాలసీ. అది ఊరికి రాగానే క్యాజువల్గా చేసింది కాదు. దానికి పొలిటికల్ జనం నుంచి కూడా యాక్సెప్టెన్స్ ఉంది. నువ్వు దాన్ని తీసుకొని మోకాలకు బట్టలకు 3 చేసి ఇంకో దానికి ఏదో లింక్ చేస్తే ఎట్లా? మిగిలిన దానికి గవర్నమెంట్కి ఏం సంబంధం? ఒకవేళ ఎక్కడైనా ఏదైనా జరిగితే గవర్నమెంట్కి ఏం సంబంధం ఉంది? నువ్వు ఏ రకంగా ప్రూవ్ చేస్తావు అక్కడ? మళ్ళీ అదే అడుగుతున్నారు మీరు. కథ రాయడానికి ఆడేపల్లి ప్యాలెస్ అనొచ్చు, ఇంకోటి వాళ్ళకు ఏదైనా రాయొచ్చు. దాని మీద వాటి కాల్ ఈ కథను 2 రోజులు 3 రోజులు 10 మంది చేత అదే చెప్పించి తనకున్న ఈ ఎల్లో మీడియా కానీ
లేదా ఆయన తయారు చేసుకుని ఫ్యాక్టరీలాగా ఫేక్ ఫ్యాక్టరీలు తయారు చేసుకుని యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కానీ, లేదా యూట్యూబ్ ఛానల్స్ కంటే దిగదారి వ్యవహరిస్తున్న టీవీ ఛానళ్ళు కానీ, వాటి ద్వారా మీద ఒకే అబద్ధం 100 సార్లు చెప్పించినంత మాత్రం అది నిజం కాదు. ఎన్ని నెలలు నువ్వు 5 నెలలు అన్నారు, వాళ్ళే రాసుకున్న దాంట్లో సిట్టు పెట్టి 5 నెలలు అంటున్నారు. అంతకుముందు వచ్చినప్పటి నుంచో ఆగస్టులోనో ఎప్పుడో మొదలు పెట్టారు ఈ కేసు. ఇదని ఇప్పటి వరకు ఒకటంటే ఒక ఆధారం. నువ్వేమిది అటాచ్ చేయడం మీది కూడా చేయొచ్చు. రేపు మీరు ఇక్కడ మీరు నేను కూర్చొని మాట్లాడుకుంటాను, పోయిన తర్వాత కన్సైగా చేసినా నేను వచ్చినా మీ అకౌంట్లో డబ్బు పడింది, ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి పడింది, అది నాదే అని చెప్పొచ్చు. ప్రూవ్ అయ్యేది ట్రయల్లో వచ్చి చేయాల్సింది కదా, అప్పుడు చూసుకుందాం. ఈలోగా అయిపోయి హెరాస్మెంట్ అయిపోతుంది, వచ్చి జైల్లో వేయచ్చు. జైల్లో వేసేటప్పుడు కోర్టు అడిగితే ఎందుకు అయ్యా అంటే, సార్ ఇంత ఆధారం ఉంది సార్ అంటే, సరే ఇప్పుడు ఏం చేయలేము, ఈ స్టేజ్లో పంపండి అని వాళ్ళు పంపచ్చు. దట్ డజంట్ మీన్ ఎనీథింగ్. ఇప్పటికి కూడా చెప్తున్నాం, ఇగో ఈ ఆధారం ఈ క్లించింగ్ ఎవిడెన్స్ అని ఒక్కటి కూడా ఎందుకు అనలేకపోతున్నారు. ఆధారాలు దొరకట్లేదని వాళ్ళే అంటున్నారు. అది గమనించండి. ఆధారాలు దొరకట్లేదు ఎందుకంటే మాయం చేసినారు అంటున్నారు. నువ్వు అట్లంటే ఏ కేసు నువ్వు కావాల్సిన వాళ్ళు జైల్లో పెట్టేసుకొని ఆ తర్వాత ఆధారాలు దొరకని మేమేం చేస్తాం సార్ అనొచ్చు. వీళ్ళకి ఇంత అడ్డగోలుగా ఈ కేసు నడిపినందుకు వీళ్ళందరినీ ప్రాసిక్యూట్ చేయాలి. అది కూడా వదలం. రేపు వచ్చిన తర్వాత ఈ కేసు ఒక దశ తేలిన తర్వాత ఇల్లీగల్ అరెస్ట్ వీటన్నిటి మీద ఖచ్చితంగా వీళ్ళు అప్రోచ్ కోర్ట్ ఆఫ్ లా అండ్ అప్రాపరేట్ దీనికైతే ట్రై చేస్తాం. అంటే టీడీపీ నేతల ఆరోపణలు ఒకవైపు పక్కన పెడితే విజయసాయి రెడ్డి గారు సీడ్ విచారణ సందర్భంగా అప్పటికి ప్రెసిడెంట్ రాజశేఖర రెడ్డి ఎవరో కూడా తెలియదు, ఆయనే స్వయంగా మీడియా ముందు చెప్పారు. లిక్కర్కు సంబంధించినటువంటి కర్త కర్మక్రియ రాజకేశ్వర రెడ్డి అని ఆయన అప్పుడు చెప్పారు, స్టార్టింగ్లో చెప్పారు. దానికి సంబంధించి ఆయన ఏం చెప్తే ఆయన అడగాల. ఇప్పుడు ఒకటి, ఈ పార్టీ నుంచి ఆయన బయటకు వెళ్ళిపోయారు, లేరు, ఈ పార్టీలో లేరు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏ రకంగా మాట్లాడుతున్నారు ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా. నువ్వు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీగా నువ్వు చేయాల్సింది ఏంది? లేదా ఈ గవర్నమెంట్ కక్ష కట్టి వ్యవహరిస్తుంది మేము అంటున్నాం, ఇది ఒక కక్ష కాదబ్బాయి, ఇది కనపడుతుంది మీది అని చెప్పినా వాళ్ళు రావాలి ముందుకు. అదెందుకు రాలేకపోతున్నారు? ఎందుకు రావట్లేకపోతున్నారు? అంతకు మించి వేరే ఇది ఎక్కర్లేదు కదా. పవర్ నీ చేతిలో ఉంది, నువ్వే కేసు పెట్టినావు. ఇప్పుడు ఈరోజు ఈయనతో 12 మంది అంటే అరెస్ట్, ఇంకా ఎంతమందిని చేస్తారో తెలియదు. మీరు వీటి ఇంత ఇదిగా కనపడుతున్నప్పుడు ఇదిగో ఆధారం అని చెప్పచ్చు కదా. నీ మీడియా ద్వారా నువ్వు చేసేది పబ్లిక్ని అడ్రస్ చేస్తున్నావు, ఓ నెరేటివ్ బిల్డ్ చేస్తున్నావు. కేసు ఎలా ఉండేది లేదు, చచ్చేది లేదు. ఈలోగా ఒక నెరేటివ్ బిల్డ్ చేసి జనం మీద వదిలేస్తున్నావు. జనం అంతా చదివేసి ఘోరాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, లేదా వాళ్ళ వెనకమ్మడి ఉండేవాళ్ళని వాళ్ళు అనుకోవాలా. సో నమ్మాలా. నువ్వు నమ్మాలనుకున్నప్పుడు ఇది ఆధారం అని చూపించు. అవునబ్బా, నేను ఆయన కాదు ఇంకొకరు కాదు ఎవరు చెప్పినా ఆధారం ఏదో చూపాలి కదా. ఇదిగో పర్టికులర్ ఇది ఫస్ట్ వచ్చి రేషనల్, ఇది దాంట్లో హేతుబద్ధత ఉండాలా. ఏం హేతుబద్ధత? ఎవడన్నా ₹100 బెనిఫిట్ అయితే ఇస్తావా, నష్టపోతే ఇస్తావా? చంద్రబాబు హయాంలో బెనిఫిట్ అయ్యారు. చంద్రబాబు హయాంలోనే అంతకుముందు డిస్టిలరీ ఇది పెంచారు. చంద్రబాబు హయాంలోనే మన లైసెన్స్ ఇది క్వాంటిటీస్ పెంచారు. చంద్రబాబు హయాంలోనే కొత్త బ్రాండ్లు అలౌ చేశారు. చంద్రబాబు హయాంలో కొద్దిమందికి మాత్రం ఫేవర్ చేశారు. చంద్రబాబు హయాంలో మద్యం ఏరులు అయిపోయింది. మీకు తెలుసు, నాకు తెలుసు. ఈ రోజు అంతకు 2 ఇంతలు పారుతుంది. ఆ రోజు బెల్ట్ షాపుల ద్వారా ఆ రోజు పారింది. నీ ఫ్యాక్టరీ పెట్టుకుంటే నీ దానికి ఆర్డర్ ఎక్కువ వస్తే, నువ్వు ఎక్కువ ప్రొడ్యూస్ చేసి ఇస్తే నీకు కాస్ట్ తగ్గుతుంది, ప్రాఫిట్ పెరుగుతుంది. కాబట్టి నువ్వు ఇస్తావు, ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, ఇస్తావని కూడా నేను ఛాన్స్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తగ్గింది క్వాంటిటీ. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గవర్నమెంట్కు రావాల్సింది ప్రతి పైసా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వ దుకాణాలు అయినందువల్ల కింద బాటిల్ అమ్ముడు పోతేనే ఇమ్మీడియట్ రికార్డ్ అయ్యి ఆ తర్వాతే డిస్టిలరీకి అమౌంట్ పోయింది, స్టేట్ ఎక్స్చెకర్కు రావాల్సి వచ్చింది. దానివల్లే ఆదాయం పెరిగింది విపరీతంగా. నువ్వు లాజికల్గా ఆలోచిస్తే ఇక్కడ అవకాశం ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఫస్ట్ థింగ్ అక్యూజ్డ్ అది అక్యూజేషన్ తప్పు కాబట్టి అక్యూజ్డ్ అనగలుగుతున్నాడు ధీమాగా. ఇంత గట్టిగా ఎందుకు వాయిస్ రైజ్ చేయగలుగుతున్నాము? ఎవరినన్నాడు ఆయన? ఏం మాట్లాడాడు? ఎవరు ఆయన? ఆయన ఎందుకు, అదే నేను అంటున్నా కదా, ఆయన ఎందుకన్నాడు అనేది, ఆయన ఈ పార్టీలోంచి బయటికి వెళ్ళినాక ఎందుకు అట్లా అన్నాడు అనేది ఆయన చెప్పాలి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే. ఆయన ఒక ఇండివిజువల్, ఇప్పుడు పార్టీలో లేడు, బయటికి వెళ్ళాడు. నేను అనేది ఆయన ఏదన్నా, నేను ఈరోజు మాట్లాడింది ఏదన్నా, మా నాయకులు ఎవరు ఏదన్నా, లేదా ఇప్పుడు డిఫెండ్ చేసుకోవడానికి మేము అక్కడ లోపల ఏం ఆర్గ్యూ చేసినా, అల్టిమేట్ ఇదైతే ఆధారం ఉందా లేదా అనేది. ఇప్పుడు వాళ్ళైనా పబ్లిక్ని ఇంప్రెస్ చేయడానికి ఎందుకు అంతగా రాస్తున్నారు? ఏదో కొంపలంటూ పోయి ఘోరాలు జరిగినాయని కదా.
ఆధార పెట్టాలి. మేమైతే చెప్తున్నాం, ఈ దీంట్లో ఎక్కడ స్కామ్ చెప్పండి అని అడుగుతున్నాం. అలాగే చంద్రబాబు దాని మీద మేము వేసిన సిట్ ఆ రోజు వేసాము, అది స్కామ్, రియల్ స్కామ్ అని ఎందుకు అంటున్నామో అది చెప్పాము. ఈరోజు అది క్లోజ్ చేయిస్తున్నారు కేసు. ఎందుకు ధైర్యం ఉంటే దీన్ని కలిపి చేయొచ్చుగా, రెండు కలిపి ఎంక్వైరీ చేయొచ్చుగా, థర్డ్ పార్టీ సెంట్రల్ ఏజెన్సీకి ఇచ్చి చేయించవచ్చుగా, దాని మీద నేను రెడీ అనొచ్చుగా. అప్పుడెప్పుడో మన రాజశేఖర రెడ్డి గారు అప్పుడు పరిటాల రవి దీనికి సంబంధించి ఏదో వస్తే నేను రెడీ అని అన్నాడు ఆయన. ఇంకొక అలిగేషన్ వస్తే సిబిఐ దానికి నేను రెడీ అన్నాడు. ఈయన తన అధికారంలోకి వచ్చి ఏం చేస్తున్నాడు అంటే తన కేసు క్లోజ్ చేయించుకుంటున్నాడు. తన కేసులన్నీ మొత్తం మార్చేసి ఏమీ లేదు ఇందులోని రిపోర్ట్ సబ్మిట్ చేసుకుని బయటపడాలని చూస్తున్నాడు. తప్పకుండా పోతాం, పోకుండా తేలినప్పుడు తప్పకుండా పోతాం. మేమంటే క్లోజ్ చేస్తే ఖచ్చితంగా పోతాం, పోకుండా ఎందుకుంటాం. సార్ లిక్కర్ స్కామ్ మీద ఇప్పటివరకు మాట్లాడలేదు, ఇప్పుడు పూర్తి స్థాయిలో విచారణలో పూర్తయింది కాబట్టి ఎంపీలు దేశ స్థాయిలో జాతీయ స్థాయిలో ఈ అంశాన్ని ప్రస్తావించాలి. ఏపీలో లిక్కర్ స్కామ్ అన్న చంద్రబాబు ఎంపీలకి చెప్పారు. ఆయన ఒక కథ దాన్ని వెళ్ళి ఇదేమన్నా చేసేదానికి ఏదైనా చెప్తూనే ఉంటాడు, రాయడానికి వాళ్ళు ఉన్నారు. ఈయన చెప్పకపోయినా ఆయన చెప్పాడని వీళ్ళు రాస్తారు. ఈనాడు జ్యోతి ఇక్కడ కూడా ఉన్నట్టు పెట్టుకుంటే వీళ్ళే చేస్తారు. ఆ కథలు ఎలాగో నడుస్తూ ఉంటుంది, కథ పరంపర, అది ఆగేది కాదు, అది ఎంతకాలమైనా నడుస్తూనే ఉంటాయి. అలాగే దీనికి సంబంధించినంత వరకు ఆధారాలు ఏదైనా ఉన్నాయంటే మరి మన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇప్పుడు ఓటుకు నోటు కేసు దగ్గర నుంచి తీస్తే ప్రతి దాంట్లో ఆయన లేనిది ఎక్కడో చెప్పండి. ఆ కేసులో రేవంత్ రెడ్డి ఆయన బ్యాగ్తో సహా పట్టుపోయా, మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అని ఛార్జ్ షీట్లో 10 సార్లు ప్రస్తావనకు వచ్చా. ఈరోజు రాసినారే ఛార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన, అవును నీ పెన్ను నీ పేపరు నువ్వు పెట్టుకున్నాడు, అది రాయక ఏం రాస్తాడు. అక్కడ ఆ రోజు నీ కంట్రోల్లో లేని అక్కడ వచ్చినా మరి అది బయటికి రాకుండా ఇది చేసుకున్నారు. ఆ తర్వాత పొలిటికల్ కాంప్రమైజ్ అయ్యి ఏమై చేసుకున్నారో తెలియదు అని గుడిచోపుడు కాకుండా ఇటు వచ్చి తప్పించుకున్నారు. అంతకంటే అది క్లించింగ్ ఎవిడెన్స్. బ్యాగుతో డబ్బు, మనిషి వీడియో, ఆ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి అప్పట్లో తెలుగుదేశం పార్టీ నాయకుడు. అండ్ దేర్ దానికి ఫిట్ ప్రోకో అంటే అది ఇచ్చినందుకు ఓటు వేయించుకోవడానికి ఎలక్షన్ ఉంది. అండ్ చంద్రబాబు నాయుడు ఫోన్ టాక్ మన వాళ్ళు బ్రీఫ్డ్ మీద అది బయటపడింది. అది ఫోరెన్సిక్ పోయి కరెక్ట్ అని కూడా అది వచ్చింది. ఎస్, అది ఎవిడెన్స్. నువ్వు దాన్ని క్వశ్చన్ చేసి దానికి అతను ఆన్సర్ ఇవ్వాలంటే ఇక్కడ అలాంటిది ఒక్కటన్నా చూపించండి, లేదుగా. మిథున్ రెడ్డి గారికి సంబంధించిన పిఎల్ఆర్ సొంత ప్రాజెక్టుకి 15 కోట్లు మొత్తం కూడా ఆయన అకౌంట్లో తిన్నట్టు తెలుసు. 15 కాదు, వాళ్ళు రాసింది 5 వచ్చింది పోయింది వెనక్కి అని కూడా రాశారు. వచ్చింది ఏదో కాంట్రాక్ట్ కోసం, మళ్ళీ వెనక్కి వెళ్ళింది, ఇంకా అయిపోయింది, ట్రాన్సాక్షన్ అయిపోయిందిగా. ఇంకా అది ఎక్కడి నుంచి వచ్చినట్టు ఎక్కడికి పోయినట్టు, నువ్వు నాకు ఇచ్చినావు నేను నీకు మళ్ళీ వెనక్కి ఇచ్చిన. ఇకపోతే ఇది నేను ఎందుకు వాడినాను అనుకోవచ్చు. అవి కూడా ఒక కార్పొరేట్ దీనికి సంబంధించినవి జరిగిండొచ్చు రకరకాలు. అందరూ ఈ స్టేట్లో ఉండేవాళ్ళు, ఇక్కడ ఉండేవాళ్ళు, బిజినెస్ చేసుకునే వాళ్ళు 500 జరిగిండొచ్చు. బట్ అది కూడా వెనక్కి పోయిందంట. దాన్ని అంతకుమించి లాగలేకపోతున్నారు. అదేదో ఎలక్షన్ టైంలో 8 కోట్లు దొరికిందని దాన్ని బిగించి దీన్ని చూపాలని, ఇది ఒక 5 కోట్లు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి వచ్చింది చెప్పాలి. ఇట్లాంటివి సంబంధం లేనివి ఇండిపెండెంట్గా జరిగిన అంశాలు ఎక్కడన్నా ఉంటే ఎక్కడ ఏది దొరికితే అది తీసుకొచ్చి బలవంతంగా దీనికి ఎట్లా గుదిగుచ్చి చేయాలనేది ట్రై చేస్తున్నారు. అదేం నిలబడట్లా, అది వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. కొద్దిసేపు క్రితం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వ్యవహారాలు చూసే మాణిక్యం ఠాగూర్ దాని గురించి ఎందుకు మాట్లాడాలి అసలు కాదు. ఆ పార్టీ ఇక్కడ టీడీపీ దీనికి లేకపోతే చంద్రబాబు నాయుడుకు లేదా ఎన్డీఏ టోటల్గా బీ టీమ్గా కాంగ్రెస్ పార్టీ అయిందో రాహుల్ గాంధీ ఆయన చెప్పాలి. అదే నేను అంటున్నా కదా, ఒక కాంగ్రెస్ పార్టీ అనబడే పార్టీ నాయకుడు అట్లా అంటున్నాడంటే ఆయన మరి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వాళ్ళున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా ఒకవేళ అయితే ఆ కాంగ్రెస్ పార్టీ అదేదో ఇండియా కూటమి ఉంది దానికి చెందినోడా, లేక ఎన్డీఏ దీని తరఫున మాట్లాడుతున్నాడా, లేదా చంద్రబాబు నాయుడుకు పర్సనల్గా ఏదైనా బీ టీం లాగా వాళ్ళు వ్యవహరిస్తారా? మరి అది వాళ్ళు చూస్తారో లేదు తెలియదు. ఇంగ్లీష్లోనే పెట్టిట్టున్నాడు ఒకటి నాకు తెలిసి. మరి ఆయన రాహుల్ గాంధీ దృష్టికి పోతుంది లేదు. మీరెవరైనా తీసుకుపోండి, అయ్యా మీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఇది చేస్తున్నారు, ఇక్కడ కూటమి ప్రభుత్వం అని ఉందంట. మరి కూటమిలో ఎన్డీఏలతో పాటు ఆ ఇండియా కూటమిలో కాంగ్రెస్ కూడా కలిసిందే, మీ వాడు అక్కడ పోయి ఇట్లా స్టేట్మెంట్ ఇస్తున్నాడని మీరు అడగాలి ఎవరు. అవునా, అదే నేను అనేది. అది ఆయనకు పోజ్ చేయాలి క్వశ్చన్ రాహుల్ గాంధీ గారికి.